శ్రీ విశ్వావసునామ సంవత్సర మీనరాశి వారి ఫలితములు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు మీనరాశికి చెందుతాయి. ఈ మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి గురుడు మే 14 నుండి అర్ధాష్టమ స్థానమందు రజతమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా జన్మస్థానమందు సువర్ణమూర్తిగాను, రాహు మే 18 నుండి జయస్థానమందు సువర్ణమూర్తిగాను, కేతువు మే 18 నుండి షష్ఠస్థానమందు సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి సంవత్సరం అన్నదమ్ములు తోబుట్టువుల నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతాయి. వారి యొక్క సహాయం చేత మిక్కిలి కష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా సులభ రీతిలో సాధించేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగనే భూక్రయ విక్రయాల్లో కొన్ని వివాదాలు పాల్గొతారు. కాబట్టి ఆ ఆస్తులు కొనేటువంటి విషయాల్లో న్యాయ సంబంధమైనటువంటి సలహాలు తీసుకోవడం ద్వారా ధన నష్టాన్ని తగ్గించవచ్చు. మాతృవర్గ బంధువుల నుంచి కొంత ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటారు. వాహన యోగం కలుగుతుంది. నూతన వాహనాలను కొనుగోలు చేసేటువంటి సమయంలో కానీ, వాటిని నడిపేటువంటి సమయంలో కానీ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కనబడుతూ ఉన్నది. అలాగనే ఈ రాశి వారికి ఈ సంవత్సరం గృహలాభం కలుగుతుంది. సంతానాన్ని కోరేటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కొంచెం ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అందుచేత కొంత వైద్య సహకారంతో స్త్రీ పురుషులు సంతాన భాగ్యాన్ని పొందుతారు. అలాగనే మంత్రానుష్ఠానాన్ని చేసేటువంటి ఉపాసకులకి కొంత ఏకాగ్రత లోపించేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. బుద్ధి చాంచల్యం, ఆ నిర్ణయాత్మకమైనటువంటి విషయాలందు కొంత ఆలస్యం చేయడం ద్వారా ధన నష్టాన్ని పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. సాహసోపేత కార్యాలు చేస్తారు. శత్రుక్షయం జరుగుతుంది. కొంత నరఘోష కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉన్నది. అలాగనే ఎప్పటి నుంచో వసూలు కావలసినటువంటి మొండి బకాయిలు వసూలు అవుతాయి. దేహ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచన కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఆహార విహార నియమాలు కఠినంగా పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనోవిచారాన్ని పొందుతారు. బంధువుల యందు అలాగే కుటుంబ సభ్యుల యందు వివాదాలు, పరస్పర నిందారోపణలు కలుగుతాయి. కఠినమైన వాక్కును కూడా కలిగి ఉంటారు వీరు. తద్వారా గురువుల యందు, పెద్దల యందు, సంఘంలో కూడా గౌరవ మర్యాదలు తగ్గి కీర్తి ప్రతిష్టలు నష్టం వాటిల్లుతుంది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధుల పాలవుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారుల యందు కూడా కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారులు మిశ్రమ ఫలితాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణకి ఇది ప్రతికూల సమయంగా భావించాలి. అలాగనే వ్యాపార విస్తరణకి ఇది తగిన సమయం కాదు. భార్యాభర్తల యందు అనురాగం తగ్గుతుంది. అన్యోన్యత, పరస్పర మనస్పర్ధలు రావడం ద్వారా భార్యాభర్తల యందు పరస్పర మనస్పర్ధలు రావడం ద్వారా అన్యోన్యత తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నం ఆలస్యం అవుతుంది. ముమ్మరంగా వివాహ ప్రయత్నం చేయడం ద్వారా సఫలతను పొందగలరు. శ్రమంతో కూడినటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాల యందు అనేక ప్రతికూలతలు ఎదురవుతాయి. వాహన ప్రమాదాల యందు శ్రద్ధ వహించాలి. పిత్రార్జితమైనటువంటి ఆస్తులు పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో, కోర్టు తీర్పుల్లో కూడా అనుకూలమైన తీర్పులు పొందుతారు. తద్వారా లాభాలను పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. విలాసాల్లో కొంత సమయము అలాగే ధనము కూడా వృధా అయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అక్రమార్జన యందు ఆసక్తి చూపుతారు. బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్ల ద్వారా కానీ, మత్తు పదార్థాల రవాణా ఎందు కానీ వీరి ప్రమేయం లేకుండా అపవాదులు పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అపవాదుల పాలవుతారు. తద్వారా కొంత ధన నష్టము, పరువు నష్టం కూడా కలుగుతుంది. యువకులు ప్రత్యేకంగా అక్రమార్జన యందు ఆసక్తి తగ్గించుకోవాలి. లేనిచో ప్రభుత్వం నుంచి అలాగే పోలీస్ యంత్రాంగం నుంచి కూడా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఉద్యోగస్తులకి అధికారుల నుంచి ఒత్తిడి బాగా పెరుగుతుంది. పని భారం పెరుగుతుంది. మిశ్రమమైనటువంటి కఠినమైనటువంటి పరీక్షాకాలంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి స్వయం ఉపాధి ద్వారా ఉపాధి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖర్చులు అధికంగా పెరుగుతాయి. అలాగే విదేశీ యానం కూడా పొందేటువంటి ఆస్కారం విద్యార్థులకి ఉన్నది. ప్రాథమికంగా కొంత చిక్కులు ఏర్పడినప్పటికీ కూడా విద్యార్థులు విదేశీ యానాన్ని లాభాన్ని పొంది ఉన్నత విద్యను అభ్యసిస్తారు. అలాగనే టీవీ, సినిమా రంగాల్లో ఉండేటువంటి కళాకారులు, నటీనటులు, దర్శక నిర్మాతలకి ప్రోత్సాహకాలు లభిస్తాయి. అలాగనే విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి కొంత మిశ్రమమైనటువంటి ఫలితం కలుగుతుంది. కఠిన శ్రమచే విద్యార్థులు ఉత్తీర్ణతను పొందుతారు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం తగ్గుతుంది. అలాగే పండితులకి సమాజంలో గౌరవ మర్యాదలు సామాన్యంగా ఉండేటువంటి
అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఐటీ రంగాల్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా శ్రమ పెరిగి ఆ భారం ఆరోగ్యంపై పడేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. అలాగనే రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం తగ్గుతుంది, ప్రజాకర్షణ తగ్గుతుంది. కాబట్టి మధ్యవర్తుల్ని నమ్మకుండా వీరే స్వయంగా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాబలాన్ని తిరిగి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగనే రైతులు కూడా కొంత నష్టాలు పాలయ్యేటువంటి ఆస్కారం కనబడుతున్నది. చీడపీడలు అలాగే అనావృష్టి ద్వారా కొంత నష్టాన్ని రైతాంగం చవిచూస్తారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 3. వారములలో ఆదివారం, సోమవారం, గురువారాలు వీరికి సర్వదా కలిసి వస్తాయి. రంగులలో పసుపు, నలుపు, నీలం రంగులు, ఎరుపు రంగులు కూడా వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి. మొత్తంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంత గ్రహబలం తక్కువగా కనబడుతూ ఉన్నది. నిరుత్సాహపడాల్సిన పని లేదు. మీనరాశి వారికి గ్రహబలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా, గ్రహాలు దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా మూర్తిమంతం బాగుండడం చేత కొంత మిశ్రమమైన ఫలితాన్ని కలిగి ఉంటారు తప్ప మరింత నష్టాలు చవిచూడరు. అధైర్యపడకుండా దైవబలంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాశి వారికి కేతుబలం సంపూర్ణంగా ఉన్నది. గురు, శని, రాహువుల బలం తక్కువగా ఉంది. కాబట్టి గురుగ్రహ శాంతికై గురుగ్రహ జపము, శనగలు దానము, అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా గురుగ్రహ శాంతిని పొందగలరు. అలాగే శనిగ్రహ శాంతికై శనిగ్రహ జపము, తైలాభిషేకము, తెలదానం చేయడము, శనిత్రయోదశి నాడు ఖచ్చితంగా మందపల్లిలో కానీ, శివాలయంలో కానీ, నవగ్రహాలు కలిగినటువంటి శివాలయంలో కానీ తైలాభిషేకం చేసుకోవడం ద్వారా, తెలదానం చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ చేయడము, నాగవల్లి దళార్చన, సింధూరార్చన చేయడం ద్వారా ఆ శనిగ్రహ సంపూర్ణమైనటువంటి శాంతిని పొందగలరు. రాహుగ్రహ శాంతికై రాహుగ్రహ జపము, మినువుల దానము చేయడంతో పాటుగా మంగళవారం షష్ఠీ నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా కళ్యాణం జరిపించడం, అలాగే నువ్వులు బెల్లం కలిపినటువంటి తిలపిష్టాన్ని నివేదించడం ద్వారా రాహుగ్రహ సంపూర్ణ శాంతిని పొందగలరు. ఈ ప్రకారంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం కొంత మిశ్రమమైన ఫలితం కలిగి ఉన్నది. మనోధైర్యాన్ని కోల్పోకుండా దైవ బలాన్ని చేకూర్చుకుని ఈ మీనరాశి వారి సంవత్సరం అధికమైనటువంటి విజయాల్ని పొందగలరు. ఎటువంటి మనోధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యపడవద్దు ఈ రాశివారు. ఎందుచేతంటే దైవ బలంతో చేయలేనటువంటి పని లేదు. కాబట్టి దైవ బలాన్ని చేకూర్చుకుని ఈ సంవత్సరం మీనరాశి వారు సమస్త కార్యముల యందు జయాన్ని పొందగలరు. ఈ రాశివారు ముఖ్యంగా తప్పకుండా ప్రతినిత్యము కూడా ప్రదోష వేళ శివాలయానికి వెళ్ళడం, శివాలయ దర్శనం చేసుకోవడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనానికి వెళ్ళడం, నిత్యం లలితా సహస్ర పారాయణ అలాగే విష్ణు సహస్ర పారాయణ చేయడం, మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం శివకేశవ సంపూర్ణ దేవతానుగ్రహాన్ని పొందడం ద్వారా నవగ్రహ శాంతిని పొంది సకల విజయాల్ని పొంది శుభకార్య పరంపరను పొందగలరు.